యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలం చేరి వచ్చిన ప్రియులందరికీ, ఆయా స్థానిక సంఘాల నుండి వచ్చిన పెద్దలు, అలాగే సువార్థికులు, నాయకులు, సూరి కుటుంబం తరపున ఇరుపక్షాల ఉన్న బంధువులు, స్నేహితులు, వారందరికీ సాయంకాలమున శుభములు, ప్రేమ వందనములు తెలియజేస్తున్నాము ప్రభు పేరట. మరి ప్రియులు, గత నెలలో ఎదుర్కొన్న ఒక విషాదమైన విషయాన్ని బట్టి ఈ కుటుంబాన్ని ఆదరించాలని పెద్దలుగా, సేవకులుగా మాట్లాడుకొని ఒక ఆదివారం సాయంకాలం అయితే బాగుంటుంది, అందరికీ వీలవుతుందనే ఉద్దేశంతో ప్రార్థించి నిరీక్షించినట్లుగా ప్రభు ఈ మంచి సమయానికి మనల్ని నడిపించాడు గనుక ప్రభువును మనం స్తుతించబద్దులమై ఉన్నాము. పిల్లరా, ఈ రాత్రి దైవవాక్యాన్ని చెప్పడానికి పెద్దలు ఉన్నారు గనక వారు కొంత వాక్యాన్ని మనకి ఎక్కువసేపు అందిస్తారు. సంఘాలని గురించిన కొన్ని విషయాలు వారు తెలియజేస్తారు. కానీ నేను కొంత ఆదరణ కూడిక గనుక సహోదరి అలాగే వారికి ప్రభు అనుగ్రహించిన చిన్న బిడ్డను బట్టి దుఃఖితులుగా ఉన్న కుటుంబాన్ని ఇప్పటికే చాలా మంది పరిశుద్ధులు ఆదరించారు, వారి కొరకై ప్రార్థించారు. మేము ఈ స్థలానికి రావడం ఇదే మొదటిసారి, అంటే ఈ మధ్యలో రాలేదు గనుక మా స్థానిక సంఘం నుండి కూడా కుటుంబాన్ని చూడాలని, వీరిని ప్రేమించాలని, ఆదరించాలనే ఒక ఉద్దేశంతో మేము చేరి రావడానికి ప్రభు సహాయం చేశాడు. అలాగే పెద్దలు ఎజ్రా గారు బెంగళూరు నుండి మా మధ్యకు వచ్చారు. అలాగే సుందర్రావు గారు దైవ సేవకులు, మీరు కూడా మనతో ఉన్నారు గనుక నేను ఎక్కువ సమయము తీసుకోను, క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్పడం జరుగుతుంది. అరేంజ్మెంట్ చేసే వాళ్ళు కూడా మాట్లాడకూడదు ఎక్కువసేపు, ఎక్కువ గట్టిగా మాట్లాడితే సందేశం చెప్పేవారికి, వినేవారికి అందరికీ అభ్యంతరకరంగా ఉంటుంది. సంజ్ఞలు చేయాలి. లూకా సువార్త 5వ అధ్యాయంలో జాలర్లు ఏం చేశారు? సంజ్ఞలు చేశారు, సిగ్నల్స్, మూగ భాష గనుక అలాంటి సిగ్నల్స్ ద్వారా మీరు మాట్లాడండి. దైవ గ్రంథంలో నుండి యెషయా గ్రంథం 60వ అధ్యాయం, నేను అక్కడక్కడ కొన్ని వచనాలు చదువుతాను, జాగ్రత్తగా మీరు గమనించండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కనులెత్తి చుట్టూ చూడుము, 5వ వచనములో నీవు చూచి ప్రకాశింతువు. అలాగే మరొక మాట కూడా చదువుకుందాం. 17వ వచనము, నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చుచున్నాను, ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడిని, రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను. సమాధానమును నీకు అధికారులుగాను, నీతిని నీకు విచారణకర్తలను గాను నియమించుతున్నాను. ఇకను నీ దేశమున బలత్కారము అను మాట వినబడదు, నీ సరిహద్దుల్లో పాడు అనుమాట గాని, నాశనము అనుమాట గాని వినబడదు. రక్షణే నీకు ప్రాకారమనియు, ప్రఖ్యాతి నీ గుమ్మములనియు నీవు చెప్పుకుందవు. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడును ఇక ప్రకాశింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు,
యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. అలాగే 61వ అధ్యాయంలో కూడా ఒక మాట చదువుదాం. ప్రభువు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తిక వృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. 7వ వచనం కూడా చదువుదాం. నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. అలాగే 62వ అధ్యాయం. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండ వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనను, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. పాడైనది అని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగను, నీ దేశము వివాహితమగను. ప్రియులారా, ప్రభువే ఈ మాటల్ని మన కొరకై దీవించి ఆశీర్వదించుగాక. ఇన్ని ప్రవచన భాగాలు చదివాడు, ఎంతసేపు చెప్తాడో అని కొంతమందికి గుండె పగిలిపోయేది. కాబట్టి ఎక్కువసేపు చెప్పాను. 40వ అధ్యాయం నుండి చివరి వరకు ఉన్న యెషయా గ్రంథములో ఉండే వివరాలు, చివరి అధ్యాయం వరకు దేవుని ప్రజలకు దేవుడు అందిస్తున్న ఆదరణ, కంఫర్ట్. దేవుడు తన ప్రజలను, తన పిల్లలను కంఫర్ట్ జోన్ లో ఉంచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. చాలా సార్లు మనమే డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే మన బుద్ధిహీనతను బట్టి, కొన్నిసార్లు వివేచన లేక, తెలివి మాలిన పనులు చేసి మనం అపాయము కొని తెచ్చుకుంటాం, డేంజర్ జోన్ లోకి వెళ్ళిపోతాం. కానీ తిరిగి ఆయన మనల్ని సమకూర్చడానికి, ఆయన తిరిగి మనల్ని కంఫర్ట్ జోన్ లోనికి తేవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇది సూత్రప్రాయంగా మనకు వర్తిస్తుంది, కానీ సూచనప్రాయంగా ఇశ్రాయేలీయులకు వర్తిస్తుంది. సూచనప్రాయంగా ఇశ్రాయేలీయులకు, సూత్రప్రాయంగా మనకు ఈనాడు ఈ సందేశం, ఈ ప్రవచనం వర్తిస్తుంది. పిల్లరా, డేంజర్ జోన్ లోకి వెళ్లకుండా దేవుడు మనలను కంఫర్ట్ జోన్ లో ఉంచడానికి ఆయన పడుతున్న బాధ, ఆయన చేస్తున్న కార్యాలు చాలా శ్రేష్టమైనవి. అందుకే 40వ అధ్యాయమే చూడండి. కావాలంటే మొదటి వచనాన్ని చదివితే మనకు అర్థమైపోతుంది. ఆయన తన పిల్లలను కంఫర్ట్, ఆదరించడానికి, ఓదార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. 40వ అధ్యాయం చదవండి. మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా,
నా జనులను ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధ కాలము ఆమె సమాప్తమైన, యుద్ధ కాలము సమాప్తమాయను. ఆమె దోష రుణము ఆమె దోష రుణము తీర్చబడి తీర్చబడను. యెహోవా చేతి ఇదంతా యెహోవా చేతి వలన అని చెప్పాడు. మనుషుల చేతి వలన కాదు, యెహోవా చేతి వలన జరిగిన కార్యం. నా జనులను ఓదార్చండి, ఆదరించండి, ఓదార్చండి, ప్రేమతో మాట్లాడండి, దయ చూపండి, కరుణించండి. పిల్లరా, కోపగించుకోవద్దు. నా జనులు, నా పేరు పెట్టబడిన ప్రజలు, ఎఫ్సిబా అంటే ఇస్రాయేలు, బ్యూలా అంటే పవిత్రం అని నేను పేరు పెట్టాను. నాకు ఇష్టమైన నా ప్రజలు పవిత్రంగా ఉండాలి, పవిత్రంగా జీవించాలి. అది నా ఇష్టం, అది నా కోరిక, అది నా ఆలోచన. నా చెరువులను ఓదార్చండి. ఆమె యుద్ధ కాలము సమాప్తం. ఆమె దోషరుడము తీరిపోయాడు. ఇక్కడ యుద్ధ కాలము లేదు, ఇశ్రాయేలుకి యుద్ధ కాలం ఉంది. వారు ఇంకా యుద్ధాలు చేస్తూనే ఉన్నారు లేదు. కానీ ఒక రోజున వారి యుద్ధ కాలం ముగిసిపోతుంది, వారి దోషరుడము తీరిపోతుంది. ఇదంతా దేవుని చేతి వలన జరుగుతుంది. ఇప్పుడు నా జనులను మీరు ఓదార్చండి, ఓదార్చండి, నా జనులను ఓదార్చండి. ప్రేమతో మాట్లాడండి, భయంతో మాట్లాడండి, ఆదరించండి, వారి కన్నీటిని తుడవండి. పిల్లరా, నా జనులు, నా జనులు, నా పేరు పెట్టబడిన ప్రజలు, నేను విమోచించబడిన జనులు కనుక ఓదార్చండి. కదా దేవాది దేవుడు తన ప్రజలకు ఇస్తున్న కంఫర్ట్, ఆయన ఇస్తున్న ఓదార్పు, ఆయన ఇస్తున్న ఆదరణ, ఆయన ఇస్తున్న నెమ్మది. 40వ అధ్యాయం నుండి ప్రారంభించాడు. పిల్లరా, ఓదార్చండి, ఓదార్చండి, ఓదార్చండి. కదా నన్ను నమ్మిన పిల్లలు నిరాదరణకు గురి కాకూడదు, నిరాదరణకు గురి కాకూడదు. వారిని ఓదార్చండి, నిర్లక్ష్యం చేయొద్దు. వారిని ఓదార్చండి, అశ్రద్ధ చేయొద్దు. వారిపైన శ్రద్ధ చూపండి, కోపగించుకోవద్దు, ప్రేమగా మాట్లాడండి. నా జనులు, ఎందుకంటే నేను రక్తం కార్చాను, నేను ప్రాణం పెట్టాను, వారి కొరకై నా కులమంతా నేను ఖర్చు చేశాను. అలాంటి నా ప్రజలను ఓదార్చండి. అవే మాటలే కదా. యెహోవా చేతి వలన అన్నాడు. ఆమె చేసిన దాన్ని బట్టి 2 పొందెను. కాబట్టి ఆమె పొందవలసింది పొందింది, భరించవలసింది భరించింది, ఆ కష్టము ఓర్చింది. అలాంటి పరిస్థితుల్లో పిల్లరా, మనమేం చేయాలి? మనమేం చేయాలి? ఓదార్చాలి, ఓదార్చాలి. 40వ అధ్యాయం నుండి 60వ అధ్యాయం వరకు కంఫర్ట్. దేవుని ప్రజలను ఓదార్చండి, దేవుని ప్రజలను ఆదరించండి చెబుతూ 60వ వచనంలో పీక్ స్టేజ్ లోకి వచ్చి ఒక మాట చెప్పాడు కదా. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము కదా, తేజరిల్లము కదా. మనకి ఎప్పుడు వచ్చింది వెలుగు? ఇశ్రాయేలీయులకు ఎప్పుడో వెలుగు వచ్చింది. మన జీవితాల్లో, మన హృదయాల్లో మనకి ఎప్పుడో వెలుగు వచ్చింది. వెలుగు స్వరూపుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. వెలుగు లోకములోనికి వచ్చాను అని చెప్పాడు. మానవుని గుండె గోళంలో గూడు కట్టుకుని ఉన్న
కటికమైన పాప చీకటిని అంధకారాన్ని మాపడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. నలిగిన వారి ప్రాణాలను ఉజ్జీవింపజేయడానికి, దుఃఖితులను ఓదార్చడానికి, దీనులను సింహాసనం ఎక్కించడానికి ఆయన వచ్చాడు. అదే 61వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట, నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి, చెరలో ఉన్న వారికి విడుదల ప్రకటించడానికి, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించు. ప్రకటించుటకు యెహోవా హితవత్సరం. ప్రియులారా, నేను వచ్చి ఉన్నాను అని చెప్పాడు. దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయటకు. బూడిదే కాదు, బూడిదకి ప్రతిగా పోదంట. దుఃఖము దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలం, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికి ఇచ్చుటకు. ఆయనను కదా యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడు? నేను దుఃఖంలో ముంచడానికి కాదు, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించడానికి. బూడిద చల్లడానికి కాదు, నీ మీద పూలదంట. భూమి యొక్క ప్రతిగా పూలంట. భారభరితమైన ఆత్మక ప్రతిగా స్తుతి వస్త్రము, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఇవ్వడానికి ఆయన వచ్చాడు. నీకు వెలుగు వచ్చింది, అంధకారం తొలగిపోయింది, ఇంకా కారు చీకట్లో ఉండవద్దు. పాపమనే, దోషమనే అంధకారములో, వ్యసనములో నువ్వు బ్రతకవద్దు. నీకు వెలుగు వచ్చింది ప్రియులారా. కాబట్టి నువ్వు లేవు, ఆ తేజరులము ప్రకాశించు, ప్రలాపించమని బైబిల్ చెప్పదు. ఏం చెప్తుంది చెప్పండి? ప్రకాశించుము, లేవు, తేజరిల్లుము, తేజరిల్లుము అని చెప్పాడు. మరొక మాట చూడండి, 15వ వచనము, 60వ అధ్యాయం 15వ వచనం. నువ్వు విసర్జింపబడుటను బట్టి, విసర్జింపబడుటను బట్టి, దేశింపబడుటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత నువ్వు విసర్జించడాన్ని బట్టి, నువ్వు ద్వేషింపబడడాన్ని బట్టి ఎవడు నీ మార్గమున దాటిపోవటం లేదు. నేను నిన్ను సౌభాగ్యస్మయంగా చేస్తా, సౌభాగ్యజయముగా చేస్తా, బహుతరములకు సంతోష కారణముగా చేస్తా. ప్రియులారా, బహుపరాక్రమము కలిగిన యాకోబు దేవుడు నీకు విమోచకుడు. యాకోబు దేవుడు నీకు విమోచకుడని చెప్పండి, తెలుసుకోనము అని చెప్పాడు. రెపరిల్లుము, వెలుగు వచ్చింది లే, ఎంతకాలం ఇంకా దుఃఖిస్తావు నీ విమోచకుడని నీవు తెలుసుకోనము. నువ్వు విసర్జించబడ్డావని, తృణీకరించబడ్డావని, ద్వేషించబడ్డావని ఎవడు కూడా ఈ మార్గమును దాటిపోవట్లేదు. దాన్ని బట్టే నీ కొరకు ప్రార్థనలు, దాన్ని బట్టే నేను ప్రేమిస్తున్నాను, దాన్ని బట్టి దేవుడు నీ పట్ల దయ చూపిస్తున్నాడు. ద్వేషించే వారిని ఆయన విడిచిపెడతాడా? తృణీకరించబడిన వారిని ఆయన విడిచిపెడతాడా? నన్నైనా, నిన్నైనా, ఎవరినైనా. పిల్లారా, మన ఇంటిలో ద్వేషించబడ్డామా? గ్రామంలో ద్వేషించబడ్డామా? సమాజంలో ద్వేషించబడ్డామా? ఆయన మనల్ని విడిచిపెట్టడు. ఎవడు ఈ మార్గమును దాటిపోవట్లేదు. పిల్లారా, ఎందుకంటే అది ప్రభు హృదయం, ప్రభు ప్రేమ దాటిపోవట్లేదు అనే మాట మనం చూస్తున్నాం. కనుక ఇలా ఎందుకు జరుగుతుందంటే, నిన్ను విమోచించిన విమోచకుడు నీ దేవుడు. యాకోబు దేవుడు నీకు విమోచకుడని నువ్వు తెలుసుకో. తెప్పరిల్లు, ఆ తేజరిల్లు అని చెప్పాడు. మూడవదిగా ఏం చెప్పాడు? రెండవదిగా ఏం చెప్పాడు? నీ దేవుడని, ఆయన విమోచకుడని, ఆయన రక్షకుడని తెలుసుకొనుము. తేజరిల్లుము, తెలుసుకొనుము. ఈ దేవుని యొక్క హృదయం, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత తెలుసుకొనుము అని చెప్పాడు. మూడవదిగా చూడండి,
19వ వచనం చదువుదాం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు ఇక ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అని చెబుతూ ఒకనాడు చెప్పాడు. నీ సూర్యుడు ఇక అస్తమించడు, నీకు బయట సూర్యుడితో పని లేదు, ప్రకృతి చంద్రుడితో పని లేదు, కానీ నీ సూర్యుడు అస్తమించాడు, నీ చంద్రుడు అస్తమించాడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగు అని చెబుతూ ఈ దుఃఖ దినములు సమాప్తమాయని, ఈ దుఃఖ దినములు సమాప్తమాయి. ప్రియులారా, ఆలోచించి ఈ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. ఈ యుద్ధకాలం ముగిసింది. కేంద్రంలో యెహోవాయే నీ దేవుడని, నీ విమోచకుడని, నేను విడిపించేవాడని, నేను నిలబెట్టేవాడని, నేను ఓదార్చేవాడని, నేను ప్రేమించేవాడని నువ్వు తెలుసుకోను. ఎంతకాలం తెలుసుకోకుండా ఉంటావు? తేజరిల్లుము, తెలుసుకోను. మూడవది ఏం చెప్పాడంటే ఈ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి. నీ చంద్రుడు అస్తమించాడు, నీ సూర్యుడు అస్తమించాడు, దేవుడే నీకు నిత్యమైన వెలుగు. ఈ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి కాబట్టి తెప్పరిల్లు, ఇలా తెప్పరిల్లు. విడువబడిన దానవని నీకు పేరు ఉండదు, ఎప్సిబా అని నీకు పేరు, ప్యూలా అని నీకు పేరు. ఇలా దేశము వివాహిత మగుడు కదా, వివాహిత మగుడు అని చెప్పాడు. ప్రియులారా, నువ్వు విడువబడిన దానవని నువ్వు పిలువబడవు, ఎప్సిబా అని పిలువబడతావు, ప్యూలా అని పిలువబడతావు. ప్రియులారా, ఎంత మంచి పేర్లు దేవునికి ఇష్టలుగా, ఆయన కొరకు లోకములో పవిత్రులుగా జీవించాలని ఆయన ఉద్దేశం కలిగి అలాంటి పేరు పెట్టాడు. ఇట్టి మాటల చేత మనము ఆదరణ పొందుదాం, ఓదార్పు పొందుదాం, నెమ్మది పొందుదాం, కేజరిల్లుదాం, లోకములో ప్రకాశిద్దాం. ప్రలాపించడం కాదు. ప్రియులారా, ఆయనే విమోచకుడని మనము తెలుసుకుందాం, తెలుసుకొని పరవశిద్దాం, ఆనందిద్దాం. ఆయన నిన్ను శోభాయమానంగా చేస్తాడు, సంతోష కారణముగా చేస్తాడు అని చెప్పాడు. పరవశిద్దాం. మూడవదిగా ప్రకటిద్దాం. ఆ ప్రభువు ప్రేమను మనం ప్రకటిద్దాం, ప్రచురిద్దాం. కాబట్టి తేజరిల్లుదాం, తెలుసుకుందాం, తెప్పరిల్లుదాం. ఈ మాటల్ని మన కొరకై దీవించి ఆశీర్వదించును కాక. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిలి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చెంత పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కియున్నాను. నీ పాదము త్రొట్టిల్లనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు. నా కృప నీకు, నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు. నా కృప నీకు, నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.